హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకొకసారి లక్నైతే ట్రై చేయబోతున్నాను. బట్ అన్నీ కూడా నేను ఇమేజెస్ రూపంలోనే పెడతాను. అస్సలు వీడియో రూపంలో అస్సలు పెట్టను. ఎందుకంటే 2 టైమ్స్ ఛానల్ని అయితే పోగొట్టుకున్నాను కదా. మళ్ళీ ఆ రిస్క్ ఇంకొకసారి అస్సలు చేయలేను. దీనిపైన కూడా నమ్మకం లేదు. బట్ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ట్రై చేస్తున్నాను. ఈరోజు మాత్రం ఒక మంచి బిఎల్ డ్రామాని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. నేమ్ వచ్చేసి రివెంజ్డ్ లవ్. చైనీస్ ఫస్ట్ బిఎల్ డ్రామా. అడిక్టెడ్ తర్వాత ఇదే ఫస్ట్ బిఎల్ డ్రామా అనమాట. అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎంత ఎడిక్ట్ అవుతారంటే మీరే చూస్తారు. ఫస్ట్ పేర్ మెయిన్ హీరో యొక్క డాషింగ్ అండ్ బోల్డ్ క్యారెక్టరు, మన సెకండ్ హీరో యొక్క క్యూట్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా అయితే మనం డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ సీనే మనకి మన డాషింగ్ హీరో అయిన జీచెంగ్ని చూపిస్తారు. తను ఒక బార్ రూమ్లో ఉంటాడు. ఆ రూమ్ అంతా కూడా చీకటిగా మొత్తం కూడా స్నేక్సే ఉంటాయి అన్నమాట. మన హీరోకి స్నేక్స్ అంటే అంత పిచ్చి. ఒక స్నేక్ని అయితే ఎప్పుడూ కూడా చేతిలో చుట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అంత పిచ్చి అనమాట. ఇక అంతలోకే తనకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఒక ఫ్రెండ్ నుంచి. తను ఇలా అంటాడు, ఈరోజు నేను ఒక న్యూ స్నేక్ని తీసుకున్నాను, పోటీకి వస్తావా అని చెప్పేసి. హా వస్తాను అని చెప్పి జీచెంగ్ అంటాడు. ఇక ఆ తర్వాత తన ఈ ఫేవరెట్ స్నేక్ దగ్గరికి వస్తాడు. తనతో ఇలా అంటాడు, తనకి ఫుడ్ పెడుతూ, ఈరోజు నీ టర్న్ వచ్చింది, నువ్వు చేసి చూపించాలి అని చెప్పేసి. ఈ స్నేక్ని మీరైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ మెయిన్ లీడ్ అయిన ఊసూయిని చూపిస్తాడు. తన మామ్తో పాటు ఫుడ్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ నేమ్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. మన హీరో అయితే క్యూట్గా దబావ్ అని పిలుస్తాడు. దాన్ని మనం పిలుచుకుందాం. ఇక్కడ వాళ్ళ మామ్ తోటి అన్ని ఫుడ్ ప్రిపరేషన్స్ని చేస్తూ ఉంటాడు దబావ్. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ ఈరోజు ఇంటికి రాబోతుంది అందుకని చెప్పి. వాళ్ళది 3 ఇయర్స్ రిలేషన్షిప్ అనమాట. ఫస్ట్ టైము వాళ్ళ మామ్ని మీట్ అవ్వటానికి తను ఇక్కడికి వస్తుంది. అందుకని చెప్పి తిను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ ఇక్కడ చూస్తే ఆ గర్ల్ ఫ్రెండే ఆ గల్లీ దగ్గరికి వస్తుందన్నమాట. సో ఇక్కడ మన హీరో దబావ్ వచ్చేసేసి కాస్త పూర్ అనమాట. ఆ ఏరియా కూడా కొంచెం అలానే ఉంటుంది. అది చూసి యోయో తనని నేను లైక్ చేయటమే ఎక్కువ, తనేదో కొద్దిగా మంచిగా ఉంటాడు అని చెప్పి అనుకుంటే ఇటువంటి ఏరియాలోనే ఉండేది అని చెప్పేసేసి ముక్కు మూసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం, మీటింగ్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి. ఇక అంతలోకే మన దబావ్ అయితే పరిగెత్తుకుంటూ యోయోని పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా, మా మామ్ని మీట్ అవ్వవా అని చెప్పేసి. ఇక్కడ యోయో అయితే ఉండు ఫస్ట్ నేనైతే నీకు ఒక విషయం చెప్పాలి, లెట్స్ బ్రేకప్ అని చెప్పేసి అంటుంది. అదేంటి అలా అంటావు, ఈరోజు మా మామ్ని మీట్ అవుతావు అని చెప్పావు కదా, అన్ని కోసం నేను మంచిగా ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను, నచ్చకపోతే మంచి రెస్టారెంట్కి వెళ్దాము అని అంటే, యోయో నెట్టేసి, నీకు అర్థమవుతుందా, అసలు నీ మొహం చూసుకున్నావా ఎలా ఉందో, ఎంత లావుగా కూడా తయారయ్యావో చూసావా, నువ్వు నాకు ఇష్టం లేదు అన్నట్లుగా అంటుంది. ఇక బతిమలాడుతూ ఉంటాడనమాట దబావ్. అంతలోకే ఒక పర్సన్ వచ్చేసేసి దబావ్ నెత్తి మీద ఒక్కటిస్తాడు. దబావ్ అక్కడే పడిపోతాడు. ఇక ఈ పర్సన్ అయితే యోయో షోల్డర్పై హ్యాండ్స్ వేసి, ఎందుకు ఈ వేస్ట్ పర్సన్తో మాట్లాడతావు పద అని చెప్పేసేసి తీసుకువెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ చూసుకునేసరికి జీచెంగ్ అండ్ తన పక్కన ఇంకొక 2 పేర్స్ అని చెప్పాను కదా. ఒక పేరు అయితే వీళ్ళది, ఇంకొక పేరు మెయిన్ లీడ్ ఇతనే అనమాట. తన పేరు గో. యాక్చువల్గా మన జీచెంగ్ అండ్ గువా ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ పాస్ట్లో. బట్ ఇప్పుడైతే ఇద్దరు కూడా కొద్దిగా ఎగనెస్ట్గానే కనిపిస్తూ ఉంటారు. సో అతనే అనమాట ఈ బ్లాక్ స్నేక్ని తీసుకువచ్చేది. ఇక బ్లాక్ స్నేక్ అండ్ జీచెంగ్ స్నేక్స్ మధ్య బాగా పోటాపోటీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ గువా చెప్తాడు, చూడు ఈసారి విన్ అయ్యేది నేనే అని చెప్పేసి. మన హీరో అయితే ఒక్క లుక్ ఇస్తాడు అంతే. ఈ డ్రామాలో జీచెంగ్ ఎంతలా యాక్ట్ చేస్తాడు అంటే చూసిన వాళ్ళకి పదే పదే చూడాలి అనిపిస్తుంది. నేనైతే 14 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి, నేను ఒక 10 ఎపిసోడ్స్ దాకా 3 to 4 టైమ్స్ అయితే రిపీట్ చేశాను. అంతలా బాగుంటుంది ఈ డ్రామా. ఇక్కడ ఫస్ట్ అయితే ఈ బ్లాక్ స్నేక్ చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది. మన జీచింగ్ యొక్క స్నేక్ని అయితే ఓడించేస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు గువా. అంతలోకే ఆ జీచింగ్ యొక్క స్నేక్ ఒక్కసారిగా పైకి లేచి ఆ బ్లాక్ స్నేక్ యొక్క నెక్ని పట్టేసుకొని తనని ఓడించేస్తుంది అనమాట. ఇంకేముంది, జీచింగే విన్ అయిపోతాడు. అందరూ కూడా ఇక అరుస్తూ ఉంటారనమాట. ఇక్కడ గువా అయితే పెద్దగా ఏమీ ఫీల్ అవ్వడు, నువ్వే విన్ అయ్యావు అని చెప్పేసేసి తన దగ్గర ఉన్న మనీ అయితే అలా విసిరేస్తాడనమాట. అది చూసి నవ్వుతూ జీచెంగ్ కూడా తన మనీని అలా విసిరేస్తాడు. ఎందుకంటే వీళ్ళ ఇద్దరు కూడా సూపర్ డూపర్ రిచ్ కిడ్స్ అనమాట. ఇక్కడ గువా చెప్తాడు, ఓకే నువ్వు విన్ అయ్యావు కదా, నేను ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పేసి, ఇదిగో ఇతను నా బెస్ట్ బడ్డీ, నువ్వే తీసుకో ఇంకా అని చెప్పేసి ఆ పర్సన్ ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి తోటి నువ్వు జీచెంగ్ని ఎంటర్టైన్ చేయి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక జీచెంగ్ అక్కడైతే సోఫాలో కూర్చుంటాడు. ఆ అబ్బాయిని కూడా పక్కకి లాక్కుంటాడు. సో ఆ అబ్బాయి జీచెంగ్ని ఎంటర్టైన్ చేస్తాడు అన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక చిన్న హాస్పిటల్ని చూపిస్తారనమాట. అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అక్కడే మనకి సెకండ్ లీడ్ యొక్క సెకండ్ పేరు ఉండాలి కదా, తనని చూపిస్తారు. ఇక్కడ మన 2 పేర్స్ యొక్క సెకండ్ లీడ్స్ ఇద్దరు కూడా క్యూటీ పైసే అనమాట. మన డాక్టర్ గారి పేరు జియాంగ్ అనమాట. తను మన దబావ్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే దబావ్కి మెలకు వస్తుంది. నేను ఇక్కడ ఉన్నానేంటి, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు అని అడుగుతాడు. ఒక అమ్మాయి తీసుకువచ్చింది అని చెప్పి డాక్టర్ అంటే, అమ్మాయా, తను నా గర్ల్ ఫ్రెండ్ లేండి అని చెప్పి అంటాడు. తను నీ గర్ల్ ఫ్రెండా? తన పక్కన ఒక అబ్బాయి కూడా ఉన్నాడే, తను నిన్ను చీట్ చేసింది, నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటే, అప్పుడు మన దబావ్ అవునవును, తను నాకు బ్రేకప్ చెప్పేసింది అని చెప్పి సాడ్గా ఏడుస్తూ మొహం పెడతాడు. అండ్ ఇలా కూడా అంటాడు, నేను చాలా అగ్లీగా ఉన్నాను కదా, నన్ను ఎవరు లైక్ చేస్తారు చెప్పు అని చెప్పి అంటే, నువ్వు ఏమీ అగ్లీగా లేవు, కాకపోతే కాస్త నువ్వు మారాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే నువ్వు నీ హెయిర్ స్టైల్ని మార్చుకో, ఆ తర్వాత నువ్వు వెయిట్ అయితే లూజ్ అవ్వు అని చెప్పేసి మంచి హెయిర్ స్టైల్ని అయితే ఈ డాక్టర్ జియాంగ్ మన దబావ్కి చేయిస్తాడు. ఆ తర్వాత నువ్వు ఇలా డైట్ చేయాలి, ఇలా వాకింగ్ చేయాలి అని చెప్పేసి కంప్లీట్ ప్లాన్ అంతా కూడా ఇస్తాడనమాట. మన దబావ్ గారు కంప్లీట్గా అది ఫాలో అవుతాడు. ఆ తర్వాత ఫైనల్లీ మన క్యూట్ దబావ్ అపిరియన్స్ అయితే ఇస్తాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. నెక్స్ట్ సీన్లో ఇక్కడ మన జీజంగ్ అయితే ఎప్పుడు కూడా ఈ చిన్న స్నేక్ని తన దగ్గరే పెట్టుకుని ఉంటాడు కదా, దాంతో అలా మాటలు చెప్తూ ఉంటాడు. అండ్ పక్కనే ఇంకొక బాయ్ కూడా ఉంటాడనమాట. తనని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. మన జీజంగ్ ప్లే బాయ్ కదా. అంతలోకి తనకైతే తన మామ్ కాల్ చేసి ఇలా చెప్తుంది, మీ డాడ్కి అయితే హెల్త్ అస్సలు బాగోలేదు, ఒకసారి రా అని చెప్పి. ఓకే వస్తున్నాను అని చెప్పేసేసి ఇంటికైతే వెళ్తాడు. ఇక్కడ చూసారు కదా ఇద్దరు, ఈ 2 ఫ్రెండ్స్లో ఈ రెడ్ కలర్ షర్టు మంచి ఫ్రెండ్ అనమాట. తను మన జీజంగ్ ఏదంటే అదే చేస్తూ ఉంటాడు. అక్కడ అంతా కూడా స్నేక్సే ఉంటాయన్నమాట. ఈ స్నేక్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్తాడు. ఆ స్నేక్ని చూడడంతోనే వాళ్ళ మామ్ అయితే కొద్దిగా భయపడుతుంది. ఇక మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు జీజంగ్ అంటాడనమాట, సరే పద, డాడ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు కదా, బాలేదన్నావు కదా, వెళ్ళి చూసొద్దాం అని చెప్పి. అప్పుడు మోమ్ ఆ మాటని తప్పించుకుంటూ, డాడ్ హాస్పిటల్ వెళ్ళలేదు, తనకి ఇక్కడ ఇంటి దగ్గరే బాగుందంట, ఇంటి దగ్గరే ఉన్నాడు అని చెప్పడంతో కొద్దిగా విసుగు వచ్చేస్తుంది అనమాట హీరోకి. ఓ అవునా, ఓకే అయితే నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జీచింగ్ నిద్రపోతూ ఉంటాడు. అంతలోకే తనకి ఒక కాల్ వస్తుందనమాట. అది తన ఫ్రెండ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా, స్నేక్స్ అన్నీ కూడా మాయమైపోయినాయి అని చెప్పేసి అంటాడు. ఒక్క స్నేక్ కూడా లేదు అని చెప్పి. అలా ఎలా కుదురుతుంది, ఎక్కడున్నా కానీ స్నేక్స్ నాకు దొరకాలి, ముఖ్యంగా ఆ వైట్ స్నేక్, అదే బిగ్ స్నేక్ ఉంది కదా, ఆ స్నేక్ అనమాట. వాటి గురించి ఆలోచిస్తూ ఇక ఇంటి దగ్గర నుంచి గబగబా వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటాడు. అంతలోకే వాళ్ళ డాడ్ ఎదురుగా వస్తాడనమాట. వాళ్ళ డాడ్ బాగానే ఉంటాడు, కావాలని ఇదంతా చేస్తారనమాట. ఎందుకంటే వర్క్ చూసుకో అంటే అసలు చీచింగ్ పట్టించుకోడు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి వాళ్ళ డాడ్ ఇలా ప్లాన్ చేస్తాడు. ఆగు, నేను నీతో మాట్లాడాలి అని అంటే ఫస్ట్ వినడు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నంతో వెళ్ళి కూర్చుంటాడనమాట. తన డాడ్ ముందే సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అంత రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు హీరో. ఇక నువ్వు ఎందుకు ఇంత ఇయర్ వచ్చింది, 28 వచ్చాయి, అండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు, అండ్ బిజినెస్ చూసుకోమంటే చూసుకోవు, అసలు నీ ఫ్రెండ్స్ అందరూ చూడు ఎంత మంచిగా సెటిల్ అయ్యారు అని అంటే, నేను కూడా నా బిజినెస్ చూసుకుంటున్నాను కదా అని చెప్పి జీజింగ్ అంటాడు. ఏంటి ఈ స్నేక్స్ బిజినెస్, అసలు ఏమైనా ఉందా వాటిని పెంచుకోవడం వల్ల ఉపయోగము, నీకు నీ స్నేక్స్ అన్నీ కూడా తిరిగి రావాలి అంటే ఫస్ట్ నువ్వు మన బిజినెస్ చూసుకో అని చెప్పి అన్నంతో ఇదనమాట ప్లాన్ అని చెప్పేసేసి అదో మాదిరిగా స్మైల్ చేస్తాడు. బట్ ఆన్సర్ అయితే ఏమీ చెప్పడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన దబావ్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, అదే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవయో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తనైతే వస్తుంది. ఇక ఇలా అంటాడు, చూడు నువ్వు నన్ను అలా తిట్టావు కదా, అగ్లీగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, ఇప్పుడు చూడు నన్ను నేను చేంజ్ చేసుకున్నాను, రా ఫుడ్ తిందాము అని చెప్పేసి. అప్పుడు ఎవయో అంటుంది, నీకు అర్థం కావట్లేదా, నువ్వు చాలా పూర్, అందుకని నేను నీకు బ్రేకప్ చెప్పాను, ఎప్పుడు కూడా నువ్వు నాకు ఏం తినిపిస్తావు, అసలు ఏం కొనిపిస్తావు, అదిగో ఈ డొక్కు షాప్లో నూడిల్స్ని తినిపిస్తావు, నా ఫ్రెండ్స్ ముందు ఎంత ఎంబారసింగ్గా ఉంటుందో తెలుసా అని చెప్పి అన్నా కానీ మన దబావ్ అయితే ఏం పట్టించుకోడు. అంటే తనని ఎలాగైనా కానీ కన్విన్స్ చేసేసి ఒప్పించాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. పాపం తన ఓటమినైతే ఒప్పుకోడనమాట. బట్ ఇక్కడ యావ్యావ్ అయితే ఖచ్చితంగా చెప్తుంది, మన ఇద్దరికి అసలు సెట్ కాదు అని చెప్పేసి. అంతలోకే ఒక పర్సన్ వచ్చి మళ్ళీ మన దబావ్ని నెత్తి మీద ఒకటిస్తాడనమాట. ఎవరు నువ్వు అని చెప్పేసి దబావ్ అమాయకంగా అడుగుతాడు. పిచ్చోడానికి అర్థం కావట్లేదా, నేను యావ్యావ్ బాయ్ ఫ్రెండ్ని అని చెప్పేసి అన్నంతో అలా అలా ఎలా కుదరదు అంటే నువ్వు నిజంగా చాలా డమ్వి అని చెప్పేసి అతను తిట్టేసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అంతలోకి దబావ్కి తన ఆఫీస్ నుంచి కాల్ వస్తుందనమాట. అంటే ఒక
ఎలక్ట్రానిక్ షాప్లో రిపేరింగ్ వర్క్స్ లాగా చేస్తూ ఉంటాడనమాట. ఆ వర్క్స్ గురించి బాగా వచ్చు మన దబావ్కి. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి బాస్ ఇది రిపేర్ వచ్చింది చెక్ చేయి అని చెప్పి అనడంతోటి బ్లడ్ వస్తూ ఉంటుంది అక్కడ మన దబావ్కి. అయినా కానీ ఆ పర్సను ఆ కంపెనీ ఓనరు చాలా రూడ్గా మాట్లాడతాడు. ఇక మన దబావ్ అయితే అక్కడికి వెళ్ళి అది చెక్ చేస్తూ పార్ట్స్ కొన్ని పాడైపోయి ఉంటాయి అన్నమాట. వీటిని మళ్ళీ కొనాలి అని చెప్పేసి తన బాస్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పార్ట్స్ బాగానే ఉన్నాయి, నువ్వు ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడానికి కదా ఇదంతా కూడా ఇలా చెప్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు అని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటాడు. ఇక మన దబావ్కి కూడా చాలా కోపం వస్తుంది. ఇక నేను ఇక్కడ వర్క్ చెయ్యను, నేను కూడా మానేస్తున్నాను ఉద్యోగం అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. బాస్ కూడా అంటాడు, పో నీకెవడు ఉద్యోగం ఇస్తాడు, సరిగ్గా వర్క్ చేయవు పాడు చేయవు అని ఇష్టం వచ్చినట్లుగా తిడతాడు. ఇక నేరుగా మన దబావు క్లినిక్కి వెళ్తాడు. అప్పుడే డాక్టర్ జియాంగ్ క్లినిక్ క్లోజ్ చేసి అలా బయటికి వచ్చాడో లేదో మన దబావు అయితే కనిపిస్తాడు. ఏంటి దెబ్బలు తగ్గినాయి మానిపోయినాయి అనుకుంటున్నాను, అంతలోకి మళ్ళీ దెబ్బలు తగిలించుకొని వచ్చావు అని చెప్పి అంటే, సరేరా ముందు లోపలికి ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పి అంటాడు. ఇక లోపలికి వెళ్ళాక జరిగింది అంతా కూడా చెప్తాడనమాట దబావు. ఇక అప్పుడే అలా పైన చూస్తాడు. చాలా చాలా మంచి మంచి కోట్స్ అనేవి రాసి ఉంటాయి. అవి అన్నీ కూడా చదువుతూ నేను నా ఓటమిని అస్సలు ఒప్పుకోను, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఓకే అని చెప్పి మన డాక్టర్ జియాంగ్ కూడా అంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగే ఒక బాక్స్ లాంటిది తీసుకొస్తాడనమాట. డాక్టర్ జియాంగ్ అడుగుతాడు, ఏంటి ఇది అని చెప్పి. ఇది నా న్యూ బిజినెస్, క్యాండీస్ని ప్రిపేర్ చేసి అమ్ముతాను అని చెప్పి చాలా హ్యాపీగా మన దబావ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక నైట్ సీన్ అయితే మనకి చూపిస్తాడు. అలా రోడ్ సైడ్న ఇలా క్యాండీ షాప్ అంటే ఆ క్యాండీస్ని పెట్టి చేసి అమ్ముతూ ఉంటాడు. అంతలోకి ఆ స్ట్రీట్లో మన హీరో నడుస్తూ ఉంటాడు. తన వెనుక బాడీ గార్డ్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఆ స్ట్రీట్ అంతా కూడా మన హీరో వాళ్ళదే అనమాట. ఇలా పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా అలా బళ్ళు పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఫైన్ వసూలు చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటారు. ఇక వీళ్ళని వస్తూ ఉండడం చూసి అలా ఇల్లీగల్గా బళ్ళు పెట్టుకున్న వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇక అప్పుడే మన హీరో అడుగుతాడనమాట ఒక పక్కనే ఉన్న అంకుల్ని, ఎవరు అతను రంగాల్ని అలా వెళ్ళిపోతున్నారేంటి అని అంటే, ఇది విషయం అని చెప్పేసి ఆ అంకుల్ కూడా చెప్తాడు. బట్ అప్పుడే హీరో ఒక బడా పర్సన్ని చూస్తాడనమాట. అతను ఏంటి అంత కూల్గా ఉన్నాడు, అతన్ని ఎవరు ఏం చెయ్యరా అంటే, అతన్ని ఎవరు చెయ్యలేరు, అతను ఇల్లీగల్గానే షాప్ రన్ చేస్తున్నాడు, బట్ అతని స్టామినాకి అందరూ ఓడిపోతారనమాట. ఇక్కడ మన హీరో యొక్క అంటే జీచెంగ్ యొక్క బాడీ గార్డు ఆ షాప్ని తీసేయమని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ బడా పర్సన్ అతన్ని అటాక్ చేసి కింద పడేస్తాడు. ఇక మన హీరో ఉంటాడు కదా, ఆ హీరో పైన కూడా ఒక యాపిల్ విసిరేసరికి తను అలా పట్టుకుంటాడు. ఇక మన జీచెంగ్ అయితే వెళ్ళి ఆ బడా పర్సన్ని కూడా ధూమ్ధామ్ అంటూ బాగా తన్నేసి కింద పడేస్తాడు. మన జీచెంగ్ అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అనమాట. ఇక మన హీరో భయపడుతూ ఉంటాడు. అంటే దబావు అంకుల్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అటు పక్కకి చూసేసరికి అతనైతే ఆ బండి తీసుకొని పారిపోతాడు. ఇంకేముంది, మన జీచెంగ్ నిదానంగా దబావ్ దగ్గరికి వెళ్ళేసేసి దబావ్ ఏం చేయాలో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఏయ్ అని చెప్పి పిలుస్తాడు మన జీచెంగ్. ఇక ఏం చేయాలి అని చెప్పేసేసి చిన్నగా అప్పటికి చాలా క్యాండీస్ చాలా ప్రిపేర్ చేసి ఉంటాడనమాట. అవి అన్నీ కూడా తీసుకొని మన జీచెంగ్ వైపుకి తిరిగి చిన్నగా స్మైల్ చేసి తన ఫేస్ని చూపిస్తాడు. మన జీచెంగ్ కూడా తన ఫేస్ని అలా చూస్తూ ఉంటాడు. అంతలోకే దబావ్ ఆ క్యాండీస్ అన్నింటినీ కూడా జీచెంగ్ మీద విసిరేసి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ క్యాండీస్ అన్నీ కూడా జీచెంగ్ ఫేస్పై పడిపోతాయి. అతన్ని పట్టుకోండి, వెతకండి, అతనెవరు అని చెప్పి కోపంగా జీచెంగ్ అంటాడు. ఇక్కడ ఈ సీన్ అంతా కూడా పైనుంచి గువా చూస్తూ ఉంటాడు. ఎవరు ఈ పర్సను, మనకి ముందు ముందు చాలా పనికి వస్తాడు, ఇక్కడ జీచెంగ్నే తను అలా చేస్తాడా అని చెప్పి తనని ఫాలో అవుతూ ఈ గువా కూడా వెళ్తూ ఉంటాడు. మన దబావ్ అయితే పరిగెత్తుకుంటూ ముందు క్లినిక్కి కదా వెళ్ళేది. ఇక డాక్టర్ జియాంగ్ దగ్గరికి వెళ్ళేసి ఎవరైనా నన్ను ఫాలో అవుతూ వస్తున్నారంటే నేను ఇక్కడ లేను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ డాక్టర్ జియాంగ్ ఇక్కడే ఉండమని చెప్పి ఒక రూమ్ ఇస్తాడనమాట మన దబావ్కి. ఇక అంతలోకి అక్కడికి వెతుక్కుంటూ గువా అయితే అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి డాక్టర్ జియాంగ్ని చూడడంతోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక ఫ్లర్ట్ చేయాలి కదా. ఇక్కడ గువా అండ్ మన జీచెంగ్ ఇద్దరు కూడా సేమ్ మెంటాలిటీసే. నేరుగా వెళ్ళి అక్కడ సీట్లో కూర్చొని ఇక
డాక్టర్ జియాంగ్‌ని అయితే ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. "నీకు బాయ్స్ అంటే ఇష్టం కదూ, అది ఇది" అని చెప్పి. ఇక మన డాక్టర్ జియాంగ్ అయితే చాలా టఫ్‌గా యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట. అస్సలు రెస్పాండ్ అవ్వడు. "నీకు అర్థమైందనుకుంటా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను" అని చెప్పేసి గువ్వ డైరెక్ట్‌గానే అనడంతోటి, "నీకు కొంచెం పిచ్చుందనుకుంటా, నువ్వు ఆ డాక్టర్‌ని మీట్ అయితే బావుండు, నా దగ్గరికి రాకూడదు" అని చెప్పి అంటే, ఇక ఆ గువ్వ ఓకే అయితే అని చెప్పేసి మన డాక్టర్ జియాంగ్ యొక్క నేమ్‌ని చదివి, "మంచి నేమ్, నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. గువా వెళ్ళిపోయిన తర్వాత మన దబో బయటికి వచ్చి వెళ్ళిపోయాడా అని అంటే డాక్టర్ జియాంగ్ వెళ్ళిపోయాడు అని చెప్పడంతోటి అమ్మయ్య అనుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ జియాంగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చేసి, "మీకు ఎవరు కూడా గర్ల్ ఫ్రెండ్స్ లేరా" అని చెప్పి అడుగుతుంది. "నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అని చెప్పడంతో అక్కడి నుంచి అయితే ఆ అమ్మాయి కామ్గా వెళ్ళిపోతుంది. ఇది అంతా మన దబావ్ వింటూ, "నీకు బాయ్స్ అంటే ఇష్టమా" అని చెప్పి కంగారుగా అడుగుతాడనమాట. అది చూసి నవ్వుతూ, నాకు బాయ్స్ అంటే ఇష్టం, ఇప్పుడు ఏమైందంట" అని చెప్పి నవ్వుతూ డాక్టర్ జియాంగ్ మన దబావ్ షోల్డర్పై చెయ్యి వేసి, భయంగా ఉందా" అని చెప్పి అంటాడు. "అబ్బే అబ్బే, నాకెందుకు భయం" అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ జియాంగ్ చెక్ చేసుకుంటాడు. తన పాకెట్లో ఉన్న పెన్ అయితే ఉండదనమాట. "దీనికోసమేనా నువ్వు వెతుకుతున్నావు" అని చెప్పేసేసి, "ఇదిగో ఇదే నేను స్టార్ట్ చేయబోయే న్యూ బిజినెస్" అని చెప్పేసి, "ఆల్ ది బెస్ట్ చెప్పు" అని చెప్పి అక్కడి నుంచి దబావ్ వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ జీ చెంగ్ ఒక బ్రిడ్జ్ పై నుంచొని సాడ్గా ఆలోచిస్తూ ఉంటాడు. అటు పక్కగా దబావ్ వీడియో రికార్డ్ చేస్తూ వస్తాడనమాట. అదే లైవ్ వీడియో అనమాట. యాంటీ థెఫ్ట్ సంథింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఇలా పిక్ పాకెటర్స్ నుంచి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, సెల్ ఫోన్స్ని కాపాడుకోవాలి అనే దాని గురించి అవేర్నెస్ లాగా చిన్న యూట్యూబ్ ఛానల్ లాగా స్టార్ట్ చేస్తాడనమాట. 2 కేసెస్ ఆల్రెడీ అట్లా చేసి ఉంటాడు వీడియో. ఇక ఇంకొకరు ఎవరైనా ఉంటారేమో చూద్దాం అని చెప్పి చూడడంతోనే అక్కడ జీచెంగ్ అలా ఉంటాడు కదా, అదిగో అక్కడ ఒక్కడే కనిపిస్తున్నాడు. మనమైతే ఇప్పుడు అతన్ని షూట్ చేద్దాము, అసలు అతను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం అని చెప్పేసి తన హిడెన్ కెమెరాని ఆన్ చేసుకొని మొబైల్ని కూడా అలా లైవ్ చూడండి అని చెప్పేసి ఇక గబగబా తన దగ్గరికి అయితే వెళ్ళి ఫస్ట్ కాల్ అడ్డం పెట్టేసేసి సెల్ ఫోన్ అయితే తీసుకుంటాడనమాట. మన జీజింగ్ ఏమైనా తక్కువడా, చెయ్యి అలా మెలేసి కింద పడేస్తాడనమాట మన దబాంగ్ని. దబావ్కి పెయిన్గా అనిపిస్తుంది. బ్రో 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 నేను కావాలనేమీ చేయలేదు, మీ ఫోన్ పడిపోతేను" అని చెప్పి అంటాడు. నాకు అర్థం కాదా" అని చెప్పి జీచెంగ్ ఆంటీ ఇక తన మాస్క్ని అయితే తీస్తాడనమాట. అలా చూస్తాడు. "మన ఇద్దరం ఎప్పుడైనా మీట్ అయ్యామా" అని చెప్పి దబావ్ అంటాడు. మన హీరో అయితే ఏం మాట్లాడు. అప్పుడు చెప్తాడనమాట దబావ్, "బ్రో యాక్చువల్గా నేను ఇది వీడియో తీస్తున్నాను, లైవ్ వీడియో, కావాలంటే చూడు" అని చెప్పేసేసి ఫోన్ని కూడా చూపిస్తాడనమాట. అక్కడ లైవ్ అయితే జరుగుతూ ఉంటుంది. అది చూసి కూడా మన జీచెంగ్ అయితే, "ఓ అవునా" అన్నట్లుగా ఆ ఫోన్ని అయితే కింద పడేస్తాను అని చెప్పేసేసి బెదిరిస్తాడు. "వద్దు వద్దు బ్రో ప్లీజ్" అని చెప్పి అంటే జీచెంగ్ అడుగుతాడు, "నీ నేమేంటి" అని చెప్పి. "ఓ సూవి" అని అనంగాల్నే, ఏం నేమ్ అది" అని చెప్పి అనంగాల్నే, "ఇదిగో నా ఐడి కార్డ్ కూడా చూడు" అని చెప్పి చూపించగానే, నిజంగా ఆ పేరే చాలా వెరైటీగా ఉందే" అని చెప్పేసి ఒక్కసారిగా తన గొంతు పట్టుకొని ఆ బ్రిడ్జ్ చివరికి తీసుకువెళ్ళి, "ఆ రోజు నువ్వు నాపై క్యాండీస్ ఎందుకు వేశావు" అని చెప్పి అడుగుతాడు. "ఓ ఓ ఓ బ్రో, అది నువ్వేనా? ఆ రోజు నేను కావాలని వేయలేదు, పక్కకి వెయ్యాలని చూసి నీపై పడ్డాయి" అని అంటే ఇంకా గట్టిగా పట్టుకుంటాడనమాట గొంతు. "ఓ సారీ సారీ బ్రో, నేను కావాలని చేయలేదు, అక్కడ నుంచి తప్పించుకోవటానికే అలా" అని చెప్పేసరికి సర్లే అని వదిలేసేసి ఆ హిడెన్ కెమెరాని కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన దబావ్ ఎంత బతిమిలాడినా కానీ వినడు. నెక్స్ట్ సీన్లో జీచెంగ్ క్లబ్కి అయితే వెళ్తాడు. అక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాడనమాట. యాక్చువల్గా వాళ్ళ డాడే కదా స్నేక్స్ అన్నింటినీ కూడా తప్పించాడు, దానికి హెల్ప్ చేసింది ఈ పర్సనే. అంటే గువా స్నేక్స్ గేమ్ ఆడారు కదా, అందులో ఒక ఫ్రెండ్ని, "ఇదిగో నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను తీసుకో" అని చెప్పి ఇస్తాడు కదా. మన జీచెంగ్ తనతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ పర్సనే అనమాట. "నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా, నిన్ను ఉరికినే వదిలిపెట్టను" అని చెప్పేసేసి అక్కడ ఉన్న బాయ్స్ అందరినీ కూడా, "ఇతనితో ఎంజాయ్ చేయండి మంచిగా" అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఫ్రెండ్ తోటి, అంటే తన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఫ్రెండ్ కమ్ అసిస్టెంట్, తనతోటి "ఇతను బతికే ఉండాలి, గుర్తుపెట్టుకో" అని చెప్పేసి అలా నడుచుకుంటూ వస్తాడు.
అదే క్లబ్ బయట ఇద్దరు పర్సన్స్ అయితే వస్తారు. అదే దబా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనైతే ఇంకొకరిని పట్టేస్తుందనమాట. ఇక్కడ మన జీ చెంగ్ కార్ అడ్డంగా పెట్టేసరికి ఆ పర్సన్ వచ్చేసేసి ఇష్టం వచ్చినట్లుగా కారుని తంతు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇక అదే టైంకి జీ చెంగ్ అక్కడికి వస్తాడు. ఇక తనని కూడా తిడుతూ ఉంటాడు. బట్ ఇక్కడ యావయో చూపు అయితే మన జీ చెంగ్ పైన పడుతుంది. కన్నార్పకుండా తననే చూస్తూ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ జీ చెంగ్ అయితే కామ్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు తన కార్ని తీసుకొని. అలా దారికి రావాలి అని చెప్పేసి ఈ యాయో పక్కన ఉన్న పర్సన్ ఇక యాయోతో పాటు కార్లో అలా వెళ్తూ ఉంటాడు. బట్ ఇక్కడ యాయో మాత్రము ఇతన్ని ఎలాగలాగా సైడ్ చేసేసి ఆ జీచెంగ్ని అయితే పట్టేయాలి అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోకి ఉన్నట్టుండి ఆ కార్కి అయితే ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయిపోతుందనమాట. ఇక అంతలోకే అక్కడికి మన జీచెంగ్ అయితే వస్తాడు. ఆ అమ్మాయి యాయో కూర్చుంది కదా, ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. గబాల్న కింద పడిపోతుందనమాట. ఆ పర్సన్ అయితే డమాలు. బట్ ఈ యాయో అయితే బతికిపోతుంది. థ్యాంక్ యూ అన్నట్లుగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో మన జీచెంగ్ని తిడితే తను ఊరుకుంటాడా? తను ఈ యాక్సిడెంట్ చేయించి ఉంటాడు మేబీ. నెక్స్ట్ సీన్లో జీచెంగ్ని వాళ్ళ పేరెంట్స్ ఇంటికైతే పిలుస్తారు. ఎందుకు పిలిచారో చెప్పండి అని అంటే, నేనైతే నీకు 1 year టైం ఇస్తున్నాను, ఇంతలోపు నువ్వు ఏ గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకురాలేదు, ఇక ఈ పనులన్నీ కూడా ఆపేసేసాయి అని అంటే హా అన్నట్లుగా అంటాడు. బట్ స్నేక్స్ అంటే భయపడని అమ్మాయి అయితే బెటర్ అన్నట్లుగా అంటాడు. సరే నేను నీకైతే టైం ఇస్తున్నాను, త్వరగా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకురా అని చెప్పి అంటే ఓకేలే అని చెప్పి ఆ స్నేక్ని ముద్దు పెట్టుకొని మరీ వెళ్తాడనమాట. అందరూ ఎట్లా తయారయ్యాడు అసలు వీడు అని చెప్పి డాడీ తిట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ జీచెంగ్ ఎప్పుడు వెళ్ళే క్లబ్కి అయితే వెళ్తాడు. తను అలా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడో లేదో ఈ యాయో ఆ కార్ దగ్గరికి వచ్చి నుంచుంటుంది. ఇప్పటికి నువ్వు మళ్ళీ నాకు కనపడ్డావు అని చెప్పి నవ్వుతుంది. ఇక్కడ చూస్తే డాక్టర్ జియాంగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే దబావ్ స్నానం చేసి అలా బయటికి వస్తాడనమాట, షర్ట్ వేసుకోకుండా. కింద నుంచి పైదాకా చూస్తున్న డాక్టర్ జియాంగ్ని చూసి దబావ్కి అప్పుడు గుర్తుకు వస్తుంది. ఓ నీకు బాయ్స్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి పక్కనే ఉన్న యాప్రాన్ అయితే తీసుకుంటాడు. బట్ వాటికి షర్ట్స్ బటన్స్ పెట్టుకోకుండా అలానే ఫ్రీ షో లాగా కూర్చొని చూపిస్తూ ఉండేసరికి డాక్టర్ జియాంగ్ అంటాడు, నువ్వు నన్ను సెడ్యూస్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి అంటే తను కూడా చూసుకొని అలా కవర్ చేసుకుంటాడనమాట. ఇంకా ఇలా అంటాడు దబావ్, అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలని, నేను ఏ పని చేసినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే డాక్టర్ జియాంగ్ ఇలా చెప్తాడు, యాక్చువల్గా నువ్వు ఒప్పుకుంటే నా దగ్గర అయితే ఒక పని ఉంది, నువ్వు కరెక్ట్గా చేయాలి మరి అని చెప్పి ఆ వర్క్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఒక డెలివరీ లాగా అనమాట. ఓకే అని చెప్పి దబావ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఇక్కడ జీచింగ్ బయటికి వచ్చి చూసేసరికి అక్కడ యావ్ జీచింగ్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇక జీచింగ్ కార్ దగ్గరికి రావడంతోనే తనని ఎలా ఫ్లర్ట్ చేస్తుంది అంటే మనసులో జీచింగ్కి అయితే చాలా అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. బట్ కానీ ఇలా అనుకుంటాడు, తిను నన్ను ఫ్లర్ట్ చేస్తుంది, సో నేను తనని యూజ్ చేసుకొని నా గర్ల్ ఫ్రెండ్ లాగా మా పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేపిస్తే నా స్నేక్స్ అన్నీ కూడా నాకు తిరిగి వచ్చేస్తాయి కదా అని చెప్పి అలా స్మైల్ చేస్తాడు యావ్ని చూసి. నెక్స్ట్ ఇక్కడైతే జీచెంగ్ తన ఫ్రెండ్ తోటి ఈ స్నేక్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎక్కడ వెతికినా కూడా కనిపించట్లేదు అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ కంపెనీలో ఏమైనా డాడ్ దాచిపెట్టాడా అని అంటే ఫ్రెండ్ అంటాడు, సమస్య లేదు, అన్ని స్నేక్స్ కంపెనీలో ఎక్కడ దాచిపెడతారు అని అంటే జీచెంగ్ దాని వెనకాలే ఒక స్టోర్ రూమ్ ఉంది కదా, గూడ్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి కదా డెలివరీ అవుతూ, మేబీ అక్కడ దాచిపెట్టుండొచ్చు కదా అని అంటే ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. నెక్స్ట్ ఇక్కడైతే దబావ్ వర్క్ అయితే తను స్టార్ట్ చేస్తాడు. ఒక పర్సన్ చెప్తాడు, నీ మీద నమ్మకంతో ఈ గూడ్స్ అయితే నీకు అప్పగిస్తున్నాను, ఎవరు చెప్పినా కానీ అసలు డోర్ ఓపెన్ చెయ్యొద్దు అని అంటే అస్సలు చెయ్యను కదా అని చెప్పి లాక్ వేసుకొని అలా ముందుకైతే వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెకింగ్కి అది ట్రక్ అయితే ఆపుతారు. అంతలోకి ఇక్కడ మన జీచింగ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, తనైతే వచ్చి వెనక ఏమున్నాయి ఓపెన్ చేసి చూపించు అని అంటే నీకెందుకు నేను ఓపెన్ చేసి చూపించాలి అని చెప్పేసి మన దబావ్ అంటాడనమాట. ఇది చైర్మన్ ఆర్డర్, అసలు ట్రక్ ఓపెన్ చెయ్యొద్దన్నారు అని అనగానే ఈ ఫ్రెండ్ జీచెంగ్కి కాల్ చేసి స్నేక్స్ ఇక్కడే ఉన్నాయి రండి అని అనగానే ఇక గబాల్న జీచెంగ్ అయితే వచ్చేస్తాడనమాట. ట్రక్ ఓపెన్ చేయబోతున్న మన దబావ్ని ఆపి అలా బ్యాగ్ పట్టేసేసుకొని ఇక అసలు వెనక్కి తిరిగి కూడా చూడలేకపోతూ ఉంటాడనమాట మన దబావ్, అంత స్ట్రాంగ్గా ఉంటాడు జీచెంగ్. ఇక అంతలోకే ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ ట్రక్ ఓపెన్ చేసి స్నేక్స్ని చెక్ చేస్తారు. కానీ స్నేక్స్ ఏమి ఉండవు అనమాట, అన్ని స్పేర్ పార్ట్సే అని చెప్పి అండంతో ఇక దబావ్ని వదిలేస్తాడు. అసలు మీరెవరు అని చెప్పేసేసి కోపంగా
మన దబావ్ జీచెంగ్ షర్ట్ అయితే పట్టుకొని జీచెంగ్ని చూస్తాడు. అంతే, ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మళ్ళీ నువ్వేనా అని చెప్పి అనుకుంటారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావే అని చెప్పి దబావ్ అంటే ఇది నాది అని చెప్పి జీచెంగ్ అంటాడనమాట. నీదైతే ఏంటి, నాకైతే మనీ పే చేయి నువ్వు అని చెప్పి అండంతో సరే ఎంత అని అంటే 500 చెప్తాడనమాట. స్మైల్ చేస్తూ ఫ్రెండ్ తోటి తనకి 5000 ఇచ్చి పంపించు అని చెప్పి తనని అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. జీజింగ్ అలా కూర్చొని స్మోక్ చేస్తూ ఉంటాడు. అంతలోకి అక్కడికి యోయో వస్తుందనమాట. ఇక తను విసుగ్గానే ఉంటాడు, బట్ యాక్టింగ్ చేయాలి కదా, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక మన దబావ్ కూడా అప్పుడే మనీ తీసుకొని అలా జీచెంగ్ని చూస్తాడో లేదో అప్పుడే యావ్యావు జీచెంగ్ చీక్ మీద కిస్ చేస్తుందనమాట. అది చూసిన దబావ్కి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. నేను నీకోసం ఇంత కష్టపడుతూ ఉంటే నువ్వు ఇతన్ని పట్టేస్తావా, ఇంకా మన జీచెంగ్ గురించి రాంగ్గా అనుకుంటాడు. నువ్వు యావ్ గురించి నాపై రివెంజ్ తీర్చుకుంటూ నన్ను ఏ వర్క్ కూడా చెయ్యనియట్లేదా, చూడు నేను నీపై ఎలా రివెంజ్ తీర్చుకుంటాను, నేనేమి జెంటిల్మెన్ని కాదు, అస్సలు మంచి మనిషిని కాదు అని చెప్పి కోపంగా ఆ మనీని కింద పడేస్తాడు. బట్ ఇక్కడ మన దబావ్కి మనీ అంటే చాలా ఇష్టం, అసలు బో పిసినారి. ఇక